రండి, మనమందరం కలిసి ఉగాది కథ తెలుసుకుందాం. పదేళ్ల అర్జున్ వాకిలిలో తన తల్లి లక్ష్మి నీళ్లు చల్లుతున్న శబ్దాన్ని విని నిద్రలేచాడు. అతను బయటకు పరిగెత్తగా అక్కడ ఆమె ఒక ముగ్గు వేస్తూ కనిపించింది. అమ్మ, ఈరోజు మనం ఎందుకు ఇంత త్వరగా నిద్ర లేచామని అడిగాడు అర్జున్. లక్ష్మి నవ్వుతూ, ఎందుకంటే ఈ రోజు ప్రపంచం మళ్ళీ పుడుతోంది అర్జున్. ఈ రోజు ఉగాది కొత్త యుగానికి ఆరంభం అని చెప్పింది. లక్ష్మి అతనికి ఆ పురాతన కథను ఇలా వివరిస్తుంది. చాలా కాలం క్రితం, కాలం పుట్టక ముందు, అంతా ఒక అపారమైన చీకటి సముద్రం మాత్రమే ఉండేది. విష్ణుమూర్తి నాభి నుండి ఒక బంగారు పద్మం వికసించింది. దానిపై బ్రహ్మదేవుడు కూర్చుని ఉన్నాడు. సరిగ్గా ఇదే రోజున బ్రహ్మ కళ్ళు తెరిచి సృష్టి కార్యాన్ని ప్రారంభించారు. మనిషి యొక్క తలరాతను రాశారు. జీవితం అనే పుస్తకంలో కొత్త పేజీని ప్రసాదించిన ఆ సృష్టికర్తకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి మనం ఈ వేడుకను జరుపుకుంటాం. అర్జున్ తన తండ్రికి ఈ మామిడి ఆకుల తోరణాలు తలుపుకు కట్టడంలో సహాయం చేస్తున్నాడు. ఇవి చాలా కాలం పాటు పచ్చగా ఉంటాయి అని అతని తండ్రి వివరిస్తారు. ఇక వంటగదిలో ఈ రోజులో అత్యంత ముఖ్యమైన ఘట్టం జరుగుతోంది. అర్జున్ తన అమ్మమ్మను గమనిస్తున్నాడు. ఆమె ఒక మట్టి పాత్ర ముందు వంగి ఏదో పనిలో నిమగ్నమై ఉంది. ఒక్కొక్కటిగా ఆమె ఒక గిన్నెలోకి పదార్థాలను వేస్తోంది. ఇక్కడికి రా అర్జున్ అని పిలుస్తుంది అమ్మమ్మ. దీన్ని రుచి చూడు, కాని కేవలం మింగేయకు. నీకు ఏమనిపిస్తుందో నాకు చెప్పు అంది. అర్జున్ ఉగాది పచ్చడిని ఒక గుక్క తాగాడు. అతని ముఖం రకరకాల హావభావాలతో మారిపోయింది. ఇది ఇందులో అన్నీ ఉన్నాయి అని ఆశ్చర్యంగా అన్నాడు. అమ్మమ్మ నవ్వుతూ, అదే జీవితం బంగారు. బెల్లం నేను నిన్ను హత్తుకున్నప్పుడు కలిగే తీపి. వేప పువ్వులు నువ్వు ఓడిపోయినప్పుడు లేదా బాధపడినప్పుడు కలిగే చేదు. చింతపండు నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసే ఆశ్చర్యకరమైన సంఘటనల పులుపు. పచ్చి మామిడి కొత్త సాహసాల వగరు. మిరపకాయ నీ కోపంలోని కారం. మరియు ఉప్పు జీవితానికి రుచిని ఇచ్చే భయం మరియు ఆసక్తి. మనం ఆ చేదు భాగాన్ని కూడా తినాలా అని అర్జున్ మెల్లగా అడిగాడు. అవును, ఆమె సున్నితంగా చెప్పింది. ఎందుకంటే చేదుగా ఉండే వేప పువ్వు లేకపోతే తీపి బెల్లం విలువ నీకు ఎప్పటికీ తెలియదు. ఈ ఏడాది సంతోషంగా ఉండాలంటే నువ్వు ఈ 6 రుచులను ఒకేలాంటి చిరునవ్వుతో స్వీకరించాలి. చూశారుగా, ఉగాది వెనుక ఉన్న అసలైన పరమార్థం ఇది. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.